మేం పాలకులం కాదు సేవకులమని నిరూపిస్తాం. కూటమి విజయంపై ప్రజలకు చంద్రబాబు కృతజ్ఞతలు. ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు, పవన్ సాయంత్రం ఎన్డీఏ నేతలతో సమావేశం. గెలిచిన ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం. ప్రజల ఆకాంక్షలను అసెంబ్లీకి తీసుకెళ్తున్నామన్న సేనాని. చంద్రబాబును కలిసిన సీఎస్, డీజీపీ. టీడీపీ అధినేతలతో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ల భేటీ. పిఠాపురంలో పవన్ ను ఓడించినందుకు చింతిస్తున్నా. మాట ప్రకారం పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటున్నానన్న ముద్రగడ. ఏపీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు షర్మిల శుభాకాంక్షలు. ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కాకాని గోవర్ధన్ రెడ్డి. ఓటర్లను అవమానపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు. ఏపీలో కూటమి గెలుపుతో ఉన్నతాధికారుల్లో టెన్షన్. రాజీనామా చేయడంతో పాటు సెలవులు పెడుతున్న ఆఫీసర్లు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసుల నిఘా. రేపు పిన్నెల్లిని అదుపులోకి తీసుకోనున్న పోలీసులు. ఏపీలో కూటమి గెలుపుతో ప్రవాసాంధ్రుల సంబరాలు. అమెరికాలోని వాషింగ్టన్లో ఎన్ఆర్ఐల విజయోత్సవాలు. అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో ఓట్ల శాతం ఎక్కువగా వచ్చింది. బీజేపీని గెలిపించడానికి కేసీఆర్ పూనుకున్నారన్న రేవంత్. కొనసాగుతున్న తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్. గెలుపు తమదేనంటున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు. బీఆర్ఎస్ పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని ఆరోపణ. ఈ నెల 8న ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం. కర్తవ్య పథ్లో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకార మహోత్సవం. సాయంత్రం 4 గంటలకు ప్రధాని నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ. అనంతరం రాష్ట్రపతిని కలవనున్న నేతలు. నేడు భారత్తో తలపడనున్న ఐర్లాండ్. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్.